మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ గారు అయితే ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే పైలాన్ ఉందో ఆ పైలాన్ కూల్చే సమయంలో తిరువేది ప్రసాద్ గారు కూడా ఉన్నారు అని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నిన్న టీడీపీ నాయకులందరూ కలిసి పెట్టిన ప్రెస్ మీట్లో అయితే ఆ సమయంలో నేను లేను, ఇదివరకు నేను వైసీపీ పార్టీలో ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ సమయంలో అయితే నేను అక్కడ లేను, నేను అక్కడ ఉన్నట్టుగా అయితే మీరు నిరూపించినట్లయితే ప్రమాణం చేస్తాను అని చెప్పడానికి కూడా ఈరోజు తిరువేది ప్రసాద్ గారు అయితే అమ్మవారి గుడికి రావడం జరిగింది. సో కలుగొలమ్మ గుళ్ళో అయితే తిరువేది ప్రసాద్ గారు అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు మీ ముందే నేను అమ్మవారి ముందు ప్రమాణం చేస్తాను, నేను ఆ సమయంలో నేను అక్కడ లేను అని. మీరు ప్రమాణం చేస్తారా నేను ఆ సమయంలో అక్కడ ఉన్నాను అని, మీరు కర్పూరం ఆర్పుతారా అన్న ఒక నినాదంతో అయితే ఈ యొక్క గట్టి పట్టుదలతో అయితే ఈరోజు తిరువేది ప్రసాద్ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడైతే గుడి చుట్టూరు కూడా తడి బట్టలతో ప్రదర్శనం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడైతే కూర్చో ఉన్నారు, మీకు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడైతే వెయిటింగ్ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల కోసం అయితే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి సార్ మీద అబాండం వేశారో వాళ్ళ కోసం అయితే ఈరోజు ఇప్పుడు వెయిటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇంకాసేపట్లో అయితే తెలిసిపోద్ది, సో వాళ్ళు నిజంగానే అబాండాలు వేశారా లేకపోతే ఏంటి విషయం అనేది అయితే మనకి ఇంకాసేపట్లో అయితే తెలిసిపోతుంది. సో మనం కూడా వెయిట్ చూద్దాం. సో ఎవరు వస్తారు, ఎవరు ఏ విధంగా మాట్లాడతారన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో అసలు ఏం జరిగింది ఏంటన్న వివరాలన్నీ కూడా మనం తిరువేది ప్రసాద్ సార్ని అడిగైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమేం చేశారన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ఇంక ముందు ఏం చేయబోతున్నారన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు తడి బట్టలతోటైతే అమ్మవారి గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేసి ఇక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అసలు వైసీపీ శ్రేణులు మీ మీద ఈ విధంగా అబాండం వేయడానికి కారణం ఏంటి, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇటీవల వైసీపీ శ్రేణులు కొంతమంది పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పత్రికా సమావేశం కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పైలాన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలతోటి మంచినీటి పథకం కింద ఆనాటి గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేంద్ర శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మరి ఆ నిధులు మంజూరు చేస్తే కావల మీద ఉండే ప్రేమ, కావల మీద ఉండే మక్కువతోటి ఆనాటి గ్రామీణ పట్టణాభివృద్ధి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు లోకేష్ బాబు గారు వచ్చి ఆ పైలాన్ని ఆ పథకానికి చిహ్నంగా ఒక పైలాన్ని మరి మన ఐకాన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట దాన్ని భద్రగా పగలగొట్టి నామరూపాలు లేకుండా మందాడి చెరువులో ఆ పెకలాలన్నీ కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. సరే అయిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం వాళ్ళది ఉనింది, అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కాబట్టి ఎంక్వైరీలు చేశాం. అక్కడ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పినని దాన్ని ఆ కేసుని మూసివేయడం జరిగింది. కేసు మూసివేసిన తర్వాత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైలాన్ని పగలగొట్టింది ఎవరు, అసలు నిజ నిర్ధారణ చెప్పి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ రోజు మరి వైసీపీ సంబంధించినటువంటి మోకలు కొంతమంది పత్రికా విలేకరులు కానటువంటి విలేకరుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి అర్ధరాత్రి పూట దాన్ని పగలగొట్టారు. సరే పగలగొట్టారని చెప్పి దాన్ని ఇప్పుడు కేసుని మళ్ళా తిరగదోడి అధికారులు చట్ట ప్రకారం వాళ్ళ చట్టాన్ని వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఆ మిత్రులు మరి ఏదైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో ఆ కూర్చున్న వాళ్ళు ఎందుకంటే నా మీద బాగా ప్రేమ ఎక్కువ, నా చేసే వ్యాపారం, నా బెల్లం వ్యాపారం మీద కూడా బాగా ప్రేమ ఎక్కువ వాళ్ళకి. బెల్లం అంటే అది వ్యాపారం, అది వాళ్ళు అది కించపరిచే విధంగా వ్యాపారాన్ని కించపరుస్తారా లేకపోతే ఎందుకు మాట్లాడుతారో తిరిగి నా పేరు తెలుసు, వాళ్ళు నాకు బాగా మంచి మిత్రులు కూడా. కానీ సరే ఆ సందర్భంలో ఏం చెప్తారంటే ఆ రోజు పైలాన్ ప్రాజెక్టు పగలగొట్టే సందర్భంలో నేను కూడా ఉన్నాను అని, తర్వాత కొంతమంది పత్రికే మిత్రులకి నేనేదో వాళ్ళకి డిన్నర్లు ఇచ్చానని,
కొంతమంది నేనేదో పైకి లేచేందుకు జాకీలు పెట్టుకొని పైకి లేపుతారు విలేకరులు, వాళ్ళందరికీ కూడా నేనేదో సేవలు చేస్తున్నానని చెప్పి ఏదో మాట్లాడారు. మాట్లాడిన దానికి నిన్నటి రోజున మేము పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మీ పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, సమాజంలో ఎవరికైనా మేము కష్టపడి వ్యాపారం చేసుకొని సంపాదించే వాళ్ళం కాబట్టి ఆ సంపాదనలో కొన్ని సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు. గాంధీ విగ్రహం మా మిత్రులతోటి సేవా సమితి పెట్టుకొని మేమందరం చందాలు చేసుకుని ఆ రోజు పెట్టుకున్నాం. 2 సార్లు సమైక్య ఉద్యమాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బు 72 రోజుల పాటు ఉద్యమాలు చేసాం. అన్నీ కూడా ఆ వ్యాపారం మీద సంపాదించుకుని డబ్బులతో గచ్చాం. మాకు బెట్టింగ్లు, మాఫియాలు లేకపోతే మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. దాన్ని నిన్నటి రోజున నేను ఉన్నానని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి నేను నిన్న అక్కడ వాళ్ళకి ఏదైతే నా మీద అయితే అబండాలు వేసి అనుచిత వ్యాఖ్యలు చేశారో, అబద్ధాలు చెప్పారో, వాళ్ళకి నిన్న సవాల్ విసిరాను. ఆ సవాల్ ఏంటంటే నిన్న మా రోజు జరిగినటువంటి పైలాన్ ప్రాజెక్టులు కానీ, ఆ పైలాన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి విలేకరులకి నేను డిన్నర్ ఇవ్వటం కానీ, లేకపోతే అక్కడ నేను ఏదైనా వాళ్ళకి సలహాలు ఇవ్వటం కానీ, ఏ రూపానైనా దానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధము లేదు. అలా మీరు నిరూపించగలిగితే రేపు ఉదయం 11 గంటలకి కావలిలో ఉన్నటువంటి అమ్మ కలుగోలమ్మ గుడి దగ్గరికి నేను వచ్చి తడి బట్టలతో కర్పూరం వెలిగించి ప్రమాణ స్వీకారం చేస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 11 గంటలకి కలుగోలమ్మ గుడి దగ్గరికి వచ్చి మీ నిజాయితీ మీరు నిరూపించుకోండి. నా నిజాయితీ, నా సత్యము, నేను నీతివంతమైన, నాకు ఎటువంటి ఇది లేదని చెప్పి నేను అక్కడ సవాలు విసిరాను. ఆ సవాల్ ప్రకారం 10:50కి చెప్పాను, 10:50కి వచ్చాను. అంటే వాళ్ళకి 11 గంటలకు చెప్పాం కాబట్టి 11 గంటలకు వచ్చి అమ్మ చుట్టూ తిరిగి నేను ఇక్కడే కాపలా కాస్తున్నా, ఇంకా అరగంట సేపు అయినా ఉంటా. దమ్ము ధైర్యం, నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు రాకపోతే వాళ్ళు సమాజ ద్రోహులు, సమాజంలో వాళ్ళు నిషేధింపబడతారు. ఇంకొకసారి అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఈరోజు వాళ్ళకి అది ఒక చెంప పెట్టుగా ఉంటుందని చెప్పి నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కంపల్సరీ అరగంట కాదు, గంట నేను కాస్త ఎవరు వస్తారో, ఎవరు వాళ్ళు ప్రమాణం చేస్తారో, నా వరకు నా నిజాయితీగా నేను ప్రమాణం చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకొని నేను వెళ్తా, నా నిజాయితీ నేను నిరూపించుకుంటా. ఏ విధంగా ప్రమాదం చేయబోతున్నారు సార్? అని ప్రమాణ స్వీకారం చేస్తాను కదా. అంటే అక్కడ ఆ రోజు ఏదైతే నిన్న వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నా అరచేతిలో కర్పూరం పెట్టుకొని అమ్మకి హారతి ఇచ్చి, అమ్మ తల్లి ఆ రోజు జరిగినటువంటి ఏది అమృత శిలాక పలకంతో ఆ పలకం పైలాన్ని పగలగొట్టడంలో కానీ, పగలగొట్టిన వాళ్ళ విలేకరులకో లేకపోతే ఇంకొకరికో వాళ్ళతో నేను ఏదైనా డిన్నర్లు ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళతోటి నేను ఉండటం కానీ, ఎటువంటి విధంగా నేను లేను, నాకు సంబంధం లేదు తల్లి. ఆ విధంగా నేను లేను కాబట్టి నేను ఈరోజు నా సత్యశీలత నిరూపించుకోవడానికి నేను వచ్చాను. ఈరోజు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళందరూ నా మీద అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు చేశారని మాత్రమే ఈరోజు నేను నమ్ముతున్నాను తల్లి. మీరు కూడా దాన్ని గమనించి నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి తల్లి అని చెప్తాను. సో చూస్తున్నారు కదండి, మన తిరువిధి ప్రసాద్ గారు అయితే ముక్త కంఠంతో అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ జరిగిన ఏదైతే సన్నివేశం ఉందో, పైలాన్ ఎవరైతే కూల్చివేశారో ఆ కూల్చివేసిన సంఘటనలో నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు కానీ నిరూపించాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అమ్మవారి ముందు నేను ప్రమాణం చేస్తాను అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ వెయిటింగ్ జరుగుతుంది. సో మనం కూడా ఇంకాసేపు అయితే వెయిట్ చేద్దాము. సో ఎవరు వస్తారు ఏంటి అన్న వివరాల కోసం అయితే మనం కూడా ఇంకాసేపు వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత ఎవరు కానీ రాకపోతే సార్ ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా అయితే అమ్మవారి ముందు ప్రమాణం అయితే చేయబోతూ ఉన్నారు కాబట్టి మనం కూడా దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మా తల్లి నిన్నటి రోజున నా పైన కొన్ని అభ్యంతరాలు వేస్తూ నేను పైన ప్రాజెక్ట్ అప్పుడు ఉన్నానని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ నేను ఏ విధంగా లేదని చెప్పి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాను. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ప్రమాణం చేయడం జరిగింది. సో మామూలుగా కూడా కాదు, అమ్మవారి ముందు అమ్మవారు చూస్తుండగా చేతుల కర్పూరం వెలిగించుకొని మరీ ప్రమాణం చేశారు. సో ఇప్పుడైతే వైసీపీ శ్రేణులు అయితే ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సార్ని, సార్ ఏ విధంగా మాట్లాడతారో. సార్ చెప్పండి, మీ సత్య చరిత్రని మీరు నిరూపించుకోవడం జరిగింది, ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మొన్నటి రోజున నేను సవాలు విసిరిన ప్రకారం నా మీద ఏదైతే అబండాలు వేశారో, నా మీద వ్యక్తిగతంగా నా ఇమేజ్ని
నాకున్నటువంటి పరపతిని తగ్గించేందుకు, నా యొక్క వ్యక్తిగతాన్ని అబాసుపాలు చేసేందుకు, ఆ రోజు జరిగిన విధ్వంసకాండ వాళ్ళు దగ్గర ఉండి మారణాయుధాలతోటి ఇష్టానుసారంగా కరెంట్ ఆఫ్ చేసి, వాళ్ళు సెంట్రల్ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఆ రోజు చేయడం జరిగింది. ఆ జరిగిన దాంట్లో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముందుగా ఏదో ఒక క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నానని, నేను ధైర్యంగా ఏదో ముందుకు వస్తున్నానని చెప్పేది ఒక అబద్ధపు విషప్రయోగాన్ని ఈరోజు వాళ్ళు ప్రయోగించేదానికి నేను ఆ రోజు ఉన్నట్టు, అక్కడ ఉన్న విలేకరులకు సహాయం చేసినట్టు, అక్కడ విలేకరులకు కాదు, నా విలేకరులనే కాదు, ఎవరు నా గడప దొక్కినా కూడా నా శాయశక్తుల నాకు తగ్గట్టు నా సొంతగా నేనేదో సహాయం చేస్తూ ఉంటాను. అది చెప్పినా నేను ఒక చేతితో ఇస్తే రెండో చేతి కూడా తెలియదు, ఎందుకంటే అది మనం ఇష్టపడి చేస్తున్నటువంటి సహాయం కాబట్టి, అంతేగాని అది మనం గొప్ప ఇమేజ్లు కాదు. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏది విధ్వంసం చేశారో ఆ విధ్వంసంలో నేనేదో వాళ్ళకి సలహాలు ఇచ్చినట్టు, ఆ రోజు నైట్ పూట వాళ్ళు చేసిన తర్వాత నేనేదో వాళ్ళకి డిన్నర్లు ఇచ్చినట్టు, ఈ విధంగా వ్యక్తిగతంగా విషప్రయోగం చేసే విధంగా అబద్ధపు మాటలు మాట్లాడారు. అవి నిజంగా వాళ్ళు మాట్లాడి ఉంటే నేను ఒకటే చెప్పా, రేపటి రోజున 11 గంటలకి అమ్మవారి దేవస్థానం దగ్గర కలుగోలమ్మ, మన అమ్మలు కన్నా అమ్మ కలుగోలమ్మ గారి తల్లి ఏదైతే ఉందో అక్కడికి నేను రేపు 11 గంటలకి నేను ఇక్కడ వస్తాను. నా స్వచ్ఛశీలతను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అక్కడ నాకు లేను అని నిరూపించుకుంటానని చెప్పాను. మీకు దమ్ముంటే మీరు ఇక్కడికి వచ్చి నేనేదన్నా నిజంగా ఉంటే, మీకు తెలిసి ఉంటే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మీ యొక్క స్వచ్ఛశీలతను నిరూపించుకోవచ్చు అని చెప్పాను నేను. వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు సమాజానికి వాళ్ళు ద్రోహులుగా, నా మీద విషప్రయోగం చెందినట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అమ్మ తల్లి కూడా అదే విధంగా భావించింది. నేను స్వచ్ఛశీలత ఉంది కాబట్టి, ఎటువంటి దాంట్లో నేను లేను కాబట్టి నా స్వచ్ఛత నిరూపించుకుని ఇక్కడికి వచ్చాను. నా ఇది ప్రకారం నేను చేశాను. వాళ్ళు రాలేదు కాబట్టి దీంట్లో వాళ్ళు నా మీద అబద్ధ ప్రచారాలు చేసినట్టుగా అందరూ కూడా నమ్ముతున్నారు. ఇది అందరూ కూడా తెలిసినటువంటి పచ్చి నిజం ఇది. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే సత్య చరిత్రను అయితే అమ్మవారి ముందే, ఆ అమ్మలగన్న అమ్మ కలుగోలమ్మ ముందు అయితే నిరూపించుకోవడం జరిగింది. సో ఇక్కడికైతే ఎవరూ రాలేదు కాబట్టి ఇవి నా మీద ఖచ్చితంగా అబద్ధపు ప్రచారాలే, నన్ను నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, ప్రజల్లో నన్ను చెడ్డవాడిగా నిరూపించడానికైతే వాళ్ళు చేసిన ఒక కుట్రపూరితమైన మాటలు తప్ప అక్కడ నిజాలైతే ఏమీ లేవు అని చెప్పైతే సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ముందు కూడా నిరూపించుకోవడం జరిగింది. అమ్మవారికే స్వయంగా చెప్పినట్టుగా కూడా ఇక్కడ కర్పూరంతో కూడా అమ్మవారికి హారతి ఇచ్చి మరీ ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతున్నారు దీన్ని. ఏ సంబంధం లేదు ఈ విషయంలో. పైలాన్ పగలగొట్టిన సమయంలో కానీ, పగలగొట్టేసిన తర్వాత ఎవరైతే పగలగొట్టిన వాళ్ళు ఉన్నారో ఆ పగలగొట్టిన వాళ్ళకి డిన్నర్లు ఇవ్వడం కానీ, ఏ విషయాల్లో కానీ, సలహాల్లో కానీ నేను లేను అని అయితే తిరువిధి ప్రసాద్ గారు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రమాణం చేశారు. సో ఎవరైతే ఇప్పుడు అన్నారో, ఎవరైతే అబాండాలు వేశారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కనువిప్పుగా అయితే ఈ సంఘటన ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి, కలుగోలమ్మ ఆలయం దగ్గర నుంచి కావలి.